ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలా చేపట్టింది. కోటి సంతకాల సేకరణ కూడా జరిగింది. వాటన్నిటిని కూడా నిన్న గవర్నర్ను కలిసి జగన్మోహన్ రెడ్డి అందించిన పరిస్థితి. ప్రజల నుంచి కూడా ఈ ఉద్యమానికి మంచి స్పందన వస్తున్న పరిస్థితిని చూస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు, ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని, లీగల్ గా కూడా ఫైట్ చేస్తాము ఖచ్చితంగా అని చెప్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ప్రజల మధ్యకి వచ్చారు. ఉదాహరణకు సత్తెనపల్లి అండ్ తెనాలి పర్యటన కూడా చూసాం. అండ్ బంగారుపాళ్యం వెళ్లారు, మామిడి రైతులకు బాసటగా ఉంటాము అని చెప్పి హామీ ఇవ్వడానికి. అండ్ గుంటూరు మిర్చి యార్డు కూడా వచ్చారు. ఈ సందర్భాలన్నీ కూడా మనం పరిశీలిస్తే అది వన్ డే యాక్టివిటీ మాత్రమే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జగన్ ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను చాలా ఒక ఉద్యమంలా చేస్తూ ఉన్నారు సార్. లీగల్ గా కూడా ఫైట్ చేస్తాము అని చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ వైసీపీ వ్యూహం ఏంటి? అంటే ఈ ఇష్యూ పైన అప్పుడు వివిధ సర్వేలు కూడా నేను చూశాను. దేనిపైన అంటే సర్వేలు ఒకప్పుడు ఎన్నికలప్పుడే జరిగేది, ఇప్పుడు ఎన్నికలప్పుడు జరగడం లేదు. సర్వేలు రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈవెన్ ప్రముఖ మీడియా సంస్థలు, వ్యక్తులుగా రాజకీయ నాయకులు కూడా నిరంతరం సర్వేలు చేయించుకుంటున్నారు. ఆయన అట్లీస్ట్ 50-60 ఎమ్మెల్యేస్ రెగ్యులర్గా పర్సనల్గా వాళ్ళ సర్వే స్పాన్సర్ చేసుకుంటుంటారు. ఎలా ఉంది రాజకీయ పరిస్థితులు అని, ఇలా నిరంతరం సర్వే స్టడీ చేస్తూ ఉంటారు పొలిటికల్ సిచ్యువేషన్, పబ్లిక్ ఒపీనియన్. సో అలాంటి సర్వేల ప్రకారం అంచనా ఏంటంటే, మీకు ఏ అంశం పైన చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది, ఏ అంశం పైన వ్యతిరేకత ఉంది అని కనుక తీస్తే, జగన్ అనుకుంటున్నట్లు సూపర్ 6 పైన చంద్రబాబు పట్ల అసంతృప్తి ఆ స్థాయిలో లేదు. ఒక రకంగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. నిన్న కూడా జగన్ దీనిపైన మాట్లాడుతూ కోటి సంతకాల సందర్భంగా సూపర్ 6, సూపర్ 7 అమలు చేయలేదు అంటున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, చాలా మంది రాజకీయ నాయకులకు ఉన్న సమస్య ఏంటంటే స్వీయ మానసిక దృక్పథంతో రాజకీయ వ్యూహాలు రచిస్తుంటారు. అంటే సైంటిఫిక్గా ఉండరు. ప్రజల ఫీల్డ్ మీద ఏముంది, తాను ఏమి కోరుకున్నారో ప్రజలు అదే భావిస్తున్నారు అని భ్రమల్లో ఉంటారు. అందుకే రాజకీయ నాయకులు ఫెయిల్ అవుతుంటారు. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు ఎట్లా పరిమితం అవుతాడు? అది ఎంత బిగ్గెస్ట్ ఫెయిల్యూరు. 105 సీట్ల దాకా వచ్చిన చంద్రబాబు నాయుడు 14లో 2019లో 23 సీట్స్కి ఎందుకు ఫెయిల్ అవుతాడు? దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ ఎందుకని 37 ఎమ్మెల్యేస్ పరిమితం అవుతాడు? వీళ్ళంతా మామూలు లీడర్లు కారు, తమ పార్టీలను అద్భుతమైన విజయాలు తెచ్చిపెట్టిన వాళ్ళే కదా. మళ్ళీ ఎందుకు నెక్స్ట్ ఎలక్షన్లుగా పడిపోతారు? ఈ ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ ఏంటంటే స్వీయ మానసిక దృక్పథం. అంటే తాము అనుకున్నదే ప్రజలు అనుకుంటున్నారని భావిస్తారు. నిజమైన లీడర్ ఎట్లుండాలంటే ప్రజలేమనుకుంటున్నారో చూసి తాను భావించాలి. ఇది రివర్స్ అన్నట్టు. సో నేను అనుకున్నదే ప్రజలు భావించాలనే ఒక ఫ్యాలసీలో ఉంటారు. దీన్ని ఏ ఫ్యాలసీ అంటారో సైకాలజీలో తెలియదు, కానీ దిస్ ఈజ్ ఒక ఫ్యాలసీ. తాను అనుకున్నదే ప్రజలు అనుకుంటారని. ఇప్పుడు అదేదో మహాప్రస్థానానికి ముందు మాట రాస్తూ చెలమంటాడు చెడు. సో ప్రపంచం దేవులపల్లి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అని. రాజకీయ నాయకుడు దేవులపల్లి లాగా ఉండకూడదు, శ్రీశ్రీ లాగా ఉండాలి. దేవులపల్లి బాధ ప్రపంచానికి బాధ. ఎందుకంటే దేవులపల్లి అంత అద్భుతమైన భావాత్మక కవి. ఆకులు ఆకునై, పువ్వులు పువ్వునై అని అద్భుతమైన మధురమైన కవిత్వం రాయగలుగుతాడు కనుక దేవులపల్లి బాధ ప్రపంచానికి బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచం బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ. పతితులార భ్రష్టులార బాధ సర్పద్రష్టులార ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు పొలాలనన్నీ అలాల దున్ని అంటూ హుంకరిస్తాడు శ్రీశ్రీ. సో ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ. రాజకీయ నాయకులు ఏంటంటే తమ బాధ ప్రజల బాధ కావాలనుకుంటారు, ప్రజల బాధ తమ బాధ కాదు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన బాధ ఏంటి, సూపర్ 6 ఫెయిల్ అయిందని తాను భావిస్తున్నాడు. అందువల్ల ప్రజలు కూడా అలాగే భావిస్తున్నారు, భ్రమలో ఉంటారు. కానీ అది నిజం కాదు. నేను అనేక సర్వేలు చూశాను. సూపర్ 6 విషయంలో సంతృప్త స్థాయి బెటర్గా ఉంది. కానీ ఏ అంశాలపైన చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత ఉంది అంటే రైతులు, ఉద్యోగాలు, ఈ రెండింటి మీద బాగా వ్యతిరేకత ఉంది. దాంతో ముఖ్యమైనది ఇప్పుడు వైద్య మెడికల్ కాలేజీలు 80% వరకు కూడా ప్రైవేటీకరణను పీపీపీలో వైద్య కళాశాలలు వ్యతిరేకిస్తున్నారు.
ఐఎమ్ షూర్ చంద్రబాబు నాయుడు ఏ డే విల్ కమ్, మీరు చూడండి విత్డ్రా చేస్తున్న ఆశ్చర్యపడాల్సింది లేదు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయాననే భావన ఏమన్నా ఉండి ఆగాల్సిందే. కానీ నరేంద్ర మోడీ లాంటి నాయకుడి సాంగత్యము, ఫ్రెండ్షిప్ ఉంది కనుక మోడీని చూసి చంద్రబాబు నేర్చుకోవాలంటే వెనక్కు పొత్తిరగాలి. మోడీ ఎంత ప్రత్యేకత, అదే అందుకే మోడీ ఇన్నిసార్లు గెలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఒక ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరో ఎన్నికల్లో గెలవడు. మీరు చూడండి, అది మోడీ అన్నాడు కదా, एक चुनाव के बाद और एक चुनाव में हारने में चंद्रबाबू जी ने मुझे से सीनियर है, मैं तो उसमें सीनियर ही नहीं అన్నాడు కదా. ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికల్లో ఓడిపోవడంలో చంద్రబాబు నాయుడు సీనియర్, ఈ విషయంలో నేను సీనియరే కాదు కదా అన్నాడు. మోడీ చాలా వ్యంగ్యంగా అన్నాడు. సో అది నిజం కూడా కదా. మీకు ప్రతి ఎన్నికల్లో ఒకసారి నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోతుంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఓడిపోతుంటాడు? బికాజ్ ఫెయిల్స్ టు లెర్న్. ఇప్పుడు మోడీ నుంచి చూడండి, వ్యవసాయ చట్టాలు వచ్చాయి, తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, మామూలు కాదు, రైతుల ఉద్యమము, రోడ్ల మీదకి ఏడాది పాటు ఉద్యమం. వన్ ఫైన్ మార్నింగ్ మాఫ్ మాంగరం, నేను క్షమాపణ కోరుకుంటున్నాను రైతుల్ని అని 4 వ్యవసాయ చట్టాలు విత్డ్రా చేసుకుంటున్నాను ప్రకటించాడు. మీరు ఇమీడియట్గా ఈ మధ్య కాలంలో చూడండి, మోడీ అనేక విషయాలు వెనక్కు తగ్గుతుంటాడు. ఎక్కడ పట్టింపు, ఆ దేశజాలకు పోడు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనుకుంటే దానిపైన వెనక్కు తగ్గుతాడు. మీరు అనేక అంశాలపైన మీకు ఇది కనబడుతూ ఉంటుంది. మీకు ఉదాహరణకు ఈ లాటరల్ ఎంట్రీలో ఆఫీసర్లను డైరెక్ట్గా ఎక్స్పర్ట్స్ని తీసుకోవడం అని, దానిపైన రిజర్వేషన్లు అమలు కావు అని చెప్పి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇమీడియట్గా మోడీ దాన్ని ఆపేశాడు వెంటనే. ఇలాంటి ఒక 10 ఉదాహరణలు చెప్పగలుగుతాను. మోడీ మొదలు పెట్టి వెంటనే వెనక్కు వచ్చినటువంటి ఉదాహరణలు 10 చెప్తాను. కానీ మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు కనుక మోడీ నుంచి నేర్చుకుంటే, ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్లో చెప్తున్నాను, ఈ షుడ్ రిపీల్ ప్రైవేట్ పీపీపీ మోడల్. ఎందుకంటే అది ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి దాన్ని 1 కోటి సంతకాల్లాగా తీసుకెళ్తున్నారు. రీజన్ అది. మీరు వాస్తవంగా రైతుల అంశం పైన కూడా అలాంటి వ్యతిరేకత ఉంది, కానీ దాన్ని కన్సిస్టెంట్ స్ట్రగుల్గా చేయలేకపోతున్నాడు. కానీ దీని మీద ఎందుకు చేస్తున్నా అంటే, ప్రజలకు వైద్యము కాస్ట్లీ అయిపోయిందని కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇప్పుడు ప్రజలకు ఇది వాళ్ళ లివింగ్ ఎక్స్పీరియన్స్. మీరు ఉస్మానియా మెడికల్ కాలేజీకు, గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వెళ్తే మీకు ఆడ ఉచితంగా వైద్యం దొరుకుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? ఆడ కూడా కాస్త ప్రైవేట్ హాస్పిటల్తో అపోలో హాస్పిటల్లో బిల్తో పోలిస్తే అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో తక్కువగా ఉండొచ్చు. కానీ ఎంతమందికి యాక్సెసిబుల్ ఉంది అది? మీరు ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి ఎంతమంది వెళ్తున్నారు, అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి ఎంతమందికి వెళ్తున్నారు? చూడండి, మీరు కంపారిజన్ అర్థమవుతుంది కదా. ఇది ప్రజల నిజ జీవిత అనుభవం కదా. యూ కెనాట్ కోరిషన్. మీకు మావో సెట్టింగ్ అంటాడు, ప్రత్యర్థిని లేదా ఎదుర్కోవాలన్నప్పుడు కమాండో ఎత్తుగడలు చెప్తాడు. శత్రువు ప్రత్యర్థి నిన్ను కొడితే అది నీకే తాకాలి, నీవు ప్రత్యర్థిని కొడితే ప్రజలకు తాకాలి అంటాడు. బహుశా మరి జగన్, నేనే చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని, మరి మావో టాక్టిక్స్ కనుక ఇక్కడ చూశాడో తెలియదు. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల విషయంలో జగన్ చంద్రబాబును కొడితే అది ప్రజలకు తాకుతోంది. అందుకే ప్రజల నుంచి అనుకూల రియాక్షన్ వస్తుంది. సూపర్ 6 మీద ప్రజలకు తాకడం లేదు, అది ఓన్లీ తనకే తాకుతుంది. కానీ మెడికల్ కాలేజీల విషయంలో డెఫినెట్ గా ప్రజలకు తాకుతుంది, అందుకే ప్రజల నుంచి రియాక్షన్ వస్తుంది. దాని మీద ఇంకా కార్యాచరణ చేపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. గనక జగన్ పట్ల జగన్కి ఏదో లొంగిపోయాను అనే భావన ఉండకపోతే విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ వెనక్కి రాలేదా? ఏం ప్రతిపక్షాలు అన్నాయి, లొంగిపోయాడు, భయపడ్డాడు, ఏమైతే అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తన విధానాలు మార్చుకోవడం నేరం కాదు, పిరికితనం కాదు, అది హుందాతనం అవుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇన్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ పీపీపీ, నన్ను అడ్వైజ్ ఆయన అడగండి, అంత పెద్దవాడిని కాదు, కానీ పీపీపీలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. అది టీడీపీ నాయకులు, మీరు క్షేత్రస్థాయి నాయకులు ఎవరినన్ను అడుగు చెప్తారు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? క్షేత్రస్థాయి నాయకులు చంద్రబాబు పిలిచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల పైన జగన్ అన్నదాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కదా, మనం చెప్పింది రైట్ అంటున్నారు కదా, ఎమ్మెల్యే మీరు ఏం చెప్తారంటాడు. అవును సార్ వీళ్ళు అంటారు. ఏమంటారు ఇక? ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగితే నిజం చెప్తారు. ప్రజలు మనకు రైట్ అంటున్నారు కదా, పీపీపీ ఇది కరెక్ట్ అంటున్నారు కదా అని అడుగుతారు. కరెక్ట్ అంటున్నారు, అది కలెక్టర్లు అడిగినా
అవును సార్ అని అంటారు, పార్టీ లీడర్ అన్నా అవును సార్ అంటారు, ఎందుకు పంచాయతీ అని. ఇక నెక్స్ట్ టైం మళ్ళీ ఏమంటాడు సార్ అని. అందువల్ల నీ క్వశ్చన్లోనే నువ్వు ఆన్సర్ ఇచ్చినాక పేపర్ లీక్ అవుతుంది కదా. అందువల్ల ఆ పొలిటీషియన్లకు ఉండేటువంటి ఈ స్వీయ మానసిక దృక్పథమే వాళ్ళ ఓటమికి కారణమవుతుంది. అందుకే నేను 105 సీట్లు గెలిచిన చంద్రబాబు 23 పరిమితం అవుతాడు. నెక్స్ట్ ఎలక్షన్లో 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల పరిమితం అవుతాడు. 88 సీట్లు గెలుచుకుని 100కు పెంచుకున్న కేసీఆర్ 37 సీట్ల పరిమితం అవుతాడు. నరేంద్ర మోడీ మాత్రం తగ్గిన తర్వాత కూడా గెలుస్తుంటాడు. ఎందుకంటే మోడీ లెర్న్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్. మోడీ కూడా మిస్టేక్ ని లెర్న్ కాకపోతే ఆయన కూడా ఓడిపోతాడు. సో దట్ ఈస్ ద వే పొలిటీషియన్స్ షుడ్ ఆపరేట్ కదా. ఈ సందర్భంగా జగన్ అంటూ ఉన్నారు సార్, 2029లో మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం, వచ్చిన